అందరికీ నమస్కారం. పొగాకు రైతులు రోడ్డెక్కారు. ఒంగోలులో 1000 ట్రాక్టర్లతోటి కదం తొక్కారు. మినీ గ్రౌండ్ నుంచి కూడా ర్యాలీ కలెక్టరేట్ మీదుగా జరుగుతూ ఉంది. దాదాపుగా వివిధ గ్రామాల నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా వేదికగా కూడా పొగాకు రైతులు వివిధ గ్రామాల నుంచి ట్రాక్టర్లతో తమ నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు పొగాకు మద్దతు ధర లేదు. తెచ్చిన బేళ్లన్నీ కూడా తిరిగి తీసుకెళ్ళటం రైతులైతే దీనిపై కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో పొగాకు రైతుకు గిట్టుబాటు ధర ఉండేది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏసీ రూముల్లో కూర్చొని రివ్యూలు చేయటం తప్పితే పొగాకు రైతులకు సరసమైనటువంటి నాణ్యమైనటువంటి పొగాకు కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మరి మద్దతు ధర కల్పిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు పొగాకు రైతుల దగ్గర కొన్న బేళ్ల కంటే కూడా తిరస్కరించినటువంటి బేళ్లు ఉన్నాయి. ఈ విధంగా అయితే రైతులు ఆత్మహత్యలే శరణం అని కూడా వారంతా చెప్తూ ఉన్నారు. ఇప్పటికైనటువంటి కూటమి ప్రభుత్వం రంగంలోకి దిగాల, అదేవిధంగా రైతులకు బాసటగా నిలవాలా, పొగాకు రైతుకు మద్దతు ధర కల్పించాలని వారంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. భారీగా వచ్చిన ట్రాక్టర్లతో ఒంగోలు దద్దరిల్లిందని కూడా చెప్పుకోవచ్చు. ఒంగోలులో భారీ ట్రాక్టర్ల ర్యాలీ విజువల్స్ ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. రైతులు రోడ్డెక్కారు. పొగాకు మద్దతు ధర కల్పించాలని దాదాపుగా 1000 ట్రాక్టర్లకు పైగా కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఒక రైతు బిడ్డగా ఈ ట్రాక్టర్ల ర్యాలీని కూడా అందరూ అభినందించాలా. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. పొగాకు రైతులకు అండగా ఉందాం. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కూడా మనం అందరం కృషి చేద్దాం. ప్రభుత్వం దిగి రావాలా. పొగాకు బోర్డు మొరాయించింది, చేతులెత్తేసింది, రైతుల పక్షాన నిలబడలేదు. ఒక్క ఎమ్మెల్యే కూడా పొగాకు బోర్డు దగ్గరికి వెళ్ళి పరిశీలించిన పాపాన పోలేదు. ఊరక ఏసీ రూముల్లో రివ్యూలు తప్ప పొగాకు రైతుకు మద్దతు ధర లేదు. దాదాపుగా 1000 ట్రాక్టర్లు రోడ్డెక్కినాయి అంటే ఒకసారి చూడొచ్చు మీరు ఎక్స్క్లూజివ్గా విజువల్స్. గతంలో ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీ మనం చూడలేదు. ప్రస్తుతం ఒంగోలులో ఇన్ని ట్రాక్టర్లు రోడ్డెక్కటం రాజకీయంగా కూడా చర్చ నడుస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్లను కేటాయించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్లను కేటాయించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్లను కొనుగోలు చేయాలి. 30,000కు కొనుగోలు చేయాలి. 30,000కు రైతుల ఐక్యత వర్ధిల్లాలి. రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల
ఐక్యత రైతు గెలవాలి రైతు